హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 360 వ్యూ ఇన్ఫో తెలుగు. పోటీ పరీక్షలకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ను అన్ని చాప్టర్స్ కవర్ అయ్యే విధంగా సిరీస్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటగా పర్యావరణ శాస్త్రం టాపిక్కు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం. ఏ రోజును అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినంగా జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 సెప్టెంబర్ 16. లాస్ ఏంజల్స్ పొగమంచు దుర్ఘటన ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ 2 1944. వైట్ లంగ్స్ వ్యాధి ఈ పరిశ్రమలో పనిచేసే వారికి సంభవిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 నూలు మిల్లులు. ఇవి అధికంగా కరిగిన నీటిని తీసుకోవడం వల్ల బ్లూ బేబీ సిండ్రోమ్ అనే వ్యాధి ఏర్పడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 నైట్రైట్స్. గ్లోబల్ వార్మింగ్కు కారణమైన వాయువుల ఉత్పత్తిలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 4వ స్థానం. త్రాగునీటి pH విలువ ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 6.5 to 8.5. ఆమ్ల వర్షంలో అధికంగా ఉండే మూలకం? ఆన్సర్ ఆప్షన్ 4 H2SO4. వాతావరణంలోని గాలిలో ఓజోన్ యొక్క మందాన్ని క్రింది యూనిట్లో కొలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 డాప్సన్ యూనిట్. అంటార్కిటికా ప్రాంతంలో స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ రంధ్రాన్ని ఏ సంవత్సరంలో గుర్తించారు? ఆన్సర్ ఆప్షన్ 2 1985. హరితగృహ ప్రభావం అనే పదాన్ని మొదటిగా వాడిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 హస్సన్. ఈ టాపిక్స్కి సంబంధించి పీడిఎఫ్స్ డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు జాయిన్ అవ్వగలరు. ఈ విధంగా మన ఛానల్లో అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా వీడియోస్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.